హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పెన్షనర్లకు ఇవన్నీ వర్తింపు, పార్లమెంటు శుభవార్త, మంత్రి సంచలన ప్రకటన అంటూ అప్డేట్ రావడం జరిగింది. సో, ఈ అప్డేట్‌కి సంబంధించి పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలాగా భారత పార్లమెంట్ వేదికగా ఒక అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన శుభవార్త వెలువడింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు రాజ్యసభలో పెన్షనర్ల సమస్యలపై మాట్లాడుతూ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు సామాన్య పెన్షనర్లందరికీ ఒక భారీ ఊరటనిచ్చే అంశంగా మారింది. సాధారణంగా వేతన సవరణలు లేదా కొత్త పే కమిషన్లు వచ్చినప్పుడు పాత పెన్షనర్లు మరియు కొత్త పెన్షనర్లు అనే వివక్ష కనిపిస్తూ ఉంటుంది. కానీ 2026 సంవత్సరం నుండి రాబోయే మార్పులలో ఆహ్, ఎటువంటి భేదాలు ఉండబోవని మంత్రి స్పష్టం చేశారు. దీని అర్థం ఏమిటంటే, మీరు 10 ఏళ్ల క్రితం రిటైర్ అయినా, లేదా నిన్న మొన్న రిటైర్ అయినా సరే ప్రభుత్వం కల్పించే ఆర్థిక ప్రయోజనాలు అందరికీ సమానంగా ఏకరీతిగా అందుతాయని అయితే ప్రభుత్వం ఒక చారిత్రాత్మక హామీని ఇచ్చింది. ముఖ్యంగా 2026 జనవరి 1వ తేదీ అనేది పెన్షనర్ల చరిత్రలో ఒక మైలురాయిగా అయితే నిలిచిపోనుంది. ఎందుకంటే ఆ తేదీ నుండి పెన్షనర్లలో భారీ పెరుగుదల పెన్షన్లలో అయితే ఉండబోతోంది. ఈ నేపథ్యంలో పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తొలగించి అందరికీ సమానమైన గౌరవాన్ని మరియు ఆర్థిక మద్దతును కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాజ్యసభలో మంత్రి పంకజ్ చౌదరి గారు మాట్లాడుతూ రిటైర్మెంట్ తేదీ ఆధారంగా ఏ ఒక్కరికి అన్యాయం జరగబోనివ్వమని అత్యంత నిక్కచ్చిగా చెప్పారు. అంటే ఒక వ్యక్తి 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయినంత మాత్రాన అతనికి తక్కువ ప్రయోజనాలు అందవు. కొత్తగా రిటైర్ అయ్యే వారితో సమానంగా పాత పెన్షనర్లకు కూడా పెంపుదల వర్తిస్తుంది. ఇది వేలాది మంది సీనియర్ సిటిజన్ల మనసుల్లో ఉన్నటువంటి ఆందోళనను తొలగించే ఒక మానవీయమైన నిర్ణయం అని మనం చెప్పుకోవచ్చు. ఈ నిర్ణయానికి చట్టబద్ధత కల్పిస్తూ ఫినాన్స్ యాక్ట్ 2025లో ప్రభుత్వం కీలక సవరణలు మరియు నిబంధనలను పొందుపరిచింది. ఈ చట్టం ప్రకారం పాత పెన్షనర్లను మరియు కొత్త పెన్షనర్లను వేరుగా చూడాలి అనే నిబంధన ఎక్కడా లేదని మంత్రి రాజ్యసభలో స్పష్టం చేశారు. సాధారణంగా కొత్త పే కమిషన్ అమల్లోకి వచ్చినప్పుడు, ఆ తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగుల పెన్షన్ కొత్త ప్రాథమిక జీతం ఆధారంగా లెక్కించబడుతుంది. దీనివల్ల పాత పెన్షనర్లు వెనుకబడిపోతారనే భయం ఉంటుంది. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఒక నిర్ణీత ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనే విధానాన్ని తీసుకొస్తోంది. దీని ద్వారా పాత పెన్షనర్లు ప్రస్తుత పెన్షన్‌ను ఒక నిర్దిష్ట శాతం పెంచి, వారిని కూడా కొత్త పే స్కేల్ స్థాయికి అయితే తీసుకొస్తారు. అంటే అందరికీ సమానంగా మరియు న్యాయబద్ధంగా లాభం చేకూరేలాగా ప్రభుత్వం అయితే ఈ వ్యూహాన్ని రచించింది. మరి ప్రస్తుత రోజుల్లో పెరుగుతున్న నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్న వైద్య ఖర్చుల వల్ల పెన్షనర్లు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే నిజాన్ని ప్రభుత్వం గుర్తించింది. లక్షలాది మంది రిటైర్మెంట్ ఉద్యోగులు తమ జీవిత చరమకంలో గౌరవప్రదంగా జీవించాలంటే పెన్షన్ పెంపు అనేది అనివార్యం. ఈ నేపథ్యంలో మంత్రి చేసిన ప్రకటనతో పెన్షనర్లలో ఒక రకమైనటువంటి మానసిక ప్రశాంతత నెలకొంది. ఇకపై తాము ఏ తేదీన రిటైర్ అయ్యాము అనే విషయాన్ని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైన ప్రయోజనాలు అందేలాగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పంకజ్ చౌదరి గారు సంకేతం ఇచ్చారు. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకే కాకుండా రాష్ట్రంలోని పెన్షనర్లకు కూడా ఒక సానుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పెన్షనర్ల విషయంలో కూడా మంత్రి సానుకూలమైన వ్యాఖ్యలైతే చేశారు. ఏపీలోని పెన్షనర్లు ఎదుర్కొంటున్న పెండింగ్ బకాయిలు మరియు ఇతర ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరిస్తామని, పెన్షనర్ల సంక్షేమం తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని అయితే ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రిటైర్ అయిన వారికి కూడా గౌరవప్రదమైన రీతిలో పెన్షన్ పెంపు లభించేలాగా చూస్తామని చెప్పడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుకుంది. పెన్షన్ అనేది ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని, అది ఉద్యోగి చేసిన సేవకు దక్కే గౌరవమని భావిస్తూ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఈ నిర్ణయాలు పెన్షనర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నాయి.
రాబోయే కాలంలో ఈ నిర్ణయాలు పూర్తిగా అమల్లోకి వస్తే పెన్షనర్లు ఆర్థికంగా మరింత బలోపేతం అవుతారని మరియు వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అయితే మనం ఖచ్చితంగా ఆశించవచ్చు.